కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నోవెటల్ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ ముగిసిన తర్వాత భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరారు. కాసేపట్లో ఆలయం దగ్గరకు చేరుకోనున్నారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఇది రెండోసారి. కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైట్, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ తో మాట్లాడారు. సతీష్, ఎంతసేపట్లో అమిత్ షా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎస్ అక్షయ, ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్కు వచ్చినటువంటి అమిత్ షా ప్రస్తుతం నోవెటల్ హోటల్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మవారి దేవాలయం దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. గంట క్రితం వరకు కూడా సాధారణంగా ఇక్కడికి వచ్చేటటువంటి విజిటర్స్ని, అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళని అందరినీ అనుమతించారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఎవరిని కూడా అనుమతించట్లేదు. పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళకి అనుమతి లేదు, దూరంగా ఉండాలని చెప్తున్నారు. అమిత్ షాతో పాటు వచ్చేటటువంటి రాష్ట్ర నాయకులు ముందస్తు సమాచారం ఇచ్చారు. వాళ్ళని మాత్రమే ఇక్కడికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయం దగ్గర కూడా చూడొచ్చు, శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ దగ్గర గతంలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి అమిత్ షా వెళ్లారు. ఆ తర్వాత ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుకున్నటువంటి విధంగానే స్థానాలు సాధించింది. కొంత ఇక్కడ పార్టీ ఇక్కడ పూజ చేసిపోయిన తర్వాతనే తమకి మంచి జరిగిందని, అందుకే పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిందని నమ్ముతున్నారు. అందుకోసమే ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ఇప్పుడు సమయం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి మరొకసారి పూజలు చేయాలి, ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి కూడా అనుకున్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికి అమిత్ షా రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో నోవెటల్ దగ్గర నుంచి ప్రారంభమై నోవెటల్ దగ్గర నుంచి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి సామాన్యులు కావచ్చు, ఇక్కడికి రోజువారీగా వచ్చేటటువంటి సందర్శకులు కావచ్చు, పర్యాటకులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి మరొక 15 నుంచి 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ పార్టీ మీటింగ్ కోసం కొంగరకలను వెళ్లనున్నారు. అక్షయ, సతీష్, భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రాబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరొక 15 నుంచి 20 నిమిషాల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. నోవెటల్ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ ముగిసిన తర్వాత ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి అయితే బయలుదేరారు. కాసేపట్లో ఆలయం దగ్గరకు చేరుకోనున్నారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం అమిత్ షా ఇది రెండోసారి.